దేవుడు చేసిన మేలుని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. దేవుడు చెప్పిన మాటల్ని మనం వినలేకుండా ఉండిపోతూ ఉంటాం. ఏ దినము నేను సంభవించినా కూడా ఎవరికి కూడా తెలియదు. నా బలం, నా తెలివి, నా జ్ఞానం అనుకుంటాం. దేవుని ఉగ్రతని ఎవరు కూడా తాళలేమన్నమాట. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే సమయాన్ని, మనకిచ్చే మాటల్ని మనం ఎంత మాత్రము కూడా వ్యర్థపరుచుకోకూడదు. ప్రియమైన సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి సజీవు లెక్కలో ఉంటున్నామంటే అది దేవుని మహాకృప అని చెప్పి నమ్మాలన్నమాట. నిజంగా ఒక కుటుంబంగా ఉంటున్న మన జీవితాలు, బిడ్డలను కోల్పోయినా, భర్తను కోల్పోయినా, మరి నిజంగా ఎవరు ఒకరు తక్కువైనా ఆ కుటుంబం అంతటికి కూడా తీరని లోటు. కానీ మన జీవితాల్లో మనం వాటన్నిటినీ కూడా గ్రహించాలి. నీ కుటుంబాన్ని ఎంతో క్షేమంగా ఉంచాడంటే అది దేవుని భద్రత అని చెప్పి నమ్మాలన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం విడిచి తిరగకూడదు. అది మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం. దేవుణ్ణి తెలియకపోతే పర్వాలేదు, కానీ దేవుడు అని ఎరిగి రక్షణ పొంది మన జీవితాల్లో మాదిరి లేకుండా మనం బ్రతకూడదు. మాదిరి కావాలి. రాత్రికాలం చెప్పుకున్నాం, సౌలుని పౌలుగా మార్చినప్పటికీ పౌలులో ఉన్న మంచి లక్షణాలు ఇంకా చనిపోయే వరకు కూడా అదే లక్షణాలతో నిలబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు ఒకప్పుడు హింసకుడే, దోషకుడే, త్రాగాడు, తన్నాడు, పాడు చేశాడు, ఎన్నో పిచ్చి పనులు చేశాడు. అయినప్పటికీ పౌలుగా మారిపోయినాక పౌలు క్రీస్తుని పోలే రూపం వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవుడు భూమి మీద మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి మనం రూపాంతరం చెందాలి. మనలో రూపాంతరం అనే అనుభవాన్ని నేర్చుకోవాలి. నేను కుటుంబంలో గొప్పవాడిగా అనిపించుకోవాలి, మంచివాడిగా అనిపించుకోవాలి. నేను ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ క్లాస్ కావాలి, మంచిది. వీటన్నిటికంటే రూపాంతరం అనే అనుభవం, వీటన్నిటికంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకున్నాక విడిచి మాత్రం తిరగకూడదు. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ప్రేమైన సంగమా, నువ్వు దేవుడిని శోధించే వారిగా కూడా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చే వాటిని తిని త్రాగి మొత్తంగా బ్రతకూడదు. దేవుడు ఊరి మన మీదకి హఠాత్తుగా వస్తే మనం ఏమీ కూడా చేయలేము. దేవుడు మనకి చక్కగా 6 దినాలు కష్టపడమన్నారు, 7వ దినం మందిరంలో గడపమన్నారు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకొనమని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలు విడిచి, కట్టడలు విడిచి మనం ఏం మేలు పొందుతాం? గండ్రాలైన స్త్రీ చేర్చుకుంది, నిజంగా దైవజనుడు కావాలనుకుంది, చేర్చుకుంది. కానీ మరి దైవజనులు అనుకుంటున్నారు, గండ్రాలు కదా మన ఎంతగా చేర్చుకుంది, ఈమెకి ఏం తక్కువయ్యన్నదో తెలుసుకోవాలని గెహాజీ పంపించినప్పుడు ఆమెకి బిడ్డలు లేరని తెలుసుకున్నాడు. కానీ వెంటనే వృద్ధాప్యములు, ఏంటయ్యా నేను ముసలిదాన్ని కదా, నా కుమారుడు ఎలా పుడతాడని చెప్పి ఇది ఎగతాళిగా మాట్లాడుతున్నారు అంతే, శారాలాగా. కానీ మరి దేవుడికై ముసలివాడు లేదు, పడుచువాడు లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టదు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. గండ్రాలైన స్త్రీ కుమారుని ఇచ్చాడు, బాగానే ఉంది. శ్రమ ఒకటి తటస్థించింది. ఏంటంటే ఆ బిడ్డ చనిపోయాడు. కానీ వెంటనే మరలా ఎక్కడికి పరిగెత్తుకొచ్చిందంటే దైవజనుడి దగ్గరికే పరిగెత్తుకొచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నువ్వేది నేర్చుకుంటున్నావో మందిరానికి వచ్చి ఆ క్రీస్తు అనే బండ మీద ఆ అనుభవాలతోనే జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు ఇస్తరేస్తాయండి. ఇప్పుడు బాగానే ఉన్నాం, ముందున్న దినాల్లో ఏం జరిగిందో మనకే తెలియదు. ఈ వారంలో మరి నిజంగా మరి రవి నూడిల్స్ బండి విషయంలో దేవుడు ఎంతో అద్భుతం చేశారు. నిజంగా నేను అనుకున్నాను, దేవుడు సజీవు లెక్కలో ఉంచాడని. నేను దేవుడిని ఎంతో స్తుతించాను.
నిజంగా చనిపోయే రవిని దేవుడు బ్రతికించి అన్ని జల మధ్యలో నేను సాక్షిగా ఉంచుకుంటానని చెప్పి అనేక పర్యాయాలు ఆ ఇంట్లో దేవుడు గద్దించి మాట్లాడారు. అంతేకాదు మరి ఆయన ఎప్పుడు కూడా 1 సంవత్సరం నుంచి నేను నీకు మరి రవి చెప్పాడు, నాకు 3 సంవత్సరాల ఆయుష్ అని చెప్తున్నాను దేవుడు అని చెప్పి మరి నిజంగా 7 నిమిషాలు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను గాయంతో తృప్తిపరుస్తానని చెప్పాను. ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో విధాలుగా ఎదురైనప్పటికీ కూడా పోయిన నెల కాక అంత క్రితం నెలలో దేవుడు మాట్లాడాడు, నీకు దీర్ఘాయువుని ఇచ్చాను, నువ్వు నా వైపు తిరగటం లేదు నా కుమారుడా, నేను నీతో చేసిన వాగ్దానమే నేను ఎత్తి పట్టుకుని నడిపిస్తుందని చెప్పి మరి నిజంగా దేవుడి వాగ్దానం మా బిడ్డను అంతగానో ఎత్తి పట్టుకుంది. వాహనం అయితే కాలిపోయిన వాహనం కోసం కష్టపడి మళ్ళా పోయిన రూపాయి దేవుడిస్తేనే సంపాదించింది. పోయిన రూపాయి చాలా మంది అంటారు మనిషి బాగుంటే చాలే రూపాయి అదే సంపాదించవచ్చు. అది కూడా యెహోవా వల్లనే ఆశీర్వాదం. యెహోవా మరి నిజంగా మానవుల ప్రయాసలో లేదు, దేవుడే దీవించాలి, దేవుడే ఆశీర్వదించాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల్లో ఉన్నది యెహోవా వల్లనే ఐశ్వర్యం ఆశీర్వాదం. నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఆశీర్వాదాలను బట్టి అతిశయించకూడదు, కానీ ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తగ్గించుకొని ఇంకనూ దేవుడు హెచ్చించుతాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా రాత్రికాలం చెప్పారు, అబ్రహాము లోతులకి మరిద్దరికి వివాదం వచ్చింది, కానీ ఆ లోతు అయితే కనుక సదోమ గొమొర్ర పట్టణాన్ని కోరుకున్నాడు. అబ్రహాం అయితే ఎండిపోయిన అరణ్యాన్ని కోరుకున్నప్పటికీ నీకు ఎంతవరకు కావాలో కోరుకో అన్నప్పుడు అబ్రహాము నలుదిక్కుల్లో కావలసినంత స్థలానికి పారాడంట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎండిపోయిన ప్రదేశమే. లోతైతే కనుక మరి నిజంగా అది పచ్చగా ఉన్న ప్రదేశాన్ని కోరుకున్నాడు. లోతు పట్టడానికి శ్రమ వచ్చింది. అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. అలాగే దేవుడికి నమ్మకంగా ఉండాలి. రవి పట్ల దేవుడు ఎంతో అద్భుతం చేశాడని నేను నమ్ముతున్నాను. మరి మధ్య కల్పన చెప్పింది, రవి బాబుకి బాగోనట్టుగా మంచంలో ఉన్నాడమ్మా. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సంఘమంతా కూడి ఆ మంచం దగ్గర ఏడ్చి ప్రార్థన చేయండి అంటున్నాడు. అన్నయ్య అలా వచ్చింది కదంటే మరి చెప్పమ్మా, వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఆవిడతో చెప్పమ్మా ప్రార్థన చేద్దామని మేము అంశం విడిచిపెట్టకుండా రవి మీద కనబడి 7 అంశాల ప్రార్థన సాయంకాలం మరి నిజంగా చాలా మంది కూడుకుంటున్నారు. రాత్రిపూట కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ఎవరి మీద కనబడ్డాయో, ఎవరైతే మరి 7వ తారీఖు సాక్ష్యాలు చెప్పారో, ఇంకా బుక్లో రాయబడిన రిపోర్టు, వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నారు అనమాట. నేను కూడా మరి కనబడిన కీడు కొట్టివేయబడాలి ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత రావాలి, ఇటు అంశాలు జాబుల కోసం బిడ్డల కోసం పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ ప్రాణానికి ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు గొప్ప అద్భుతం చేశారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి సహవాసానికి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనుషులు పిలిస్తే మనం ఎలా ఉన్నాం? మనుషులు కాదు మనం పిలిచింది, దేవుడు పిలిచాడని గుర్తించు. క్రీస్తు అనే బండ మీద కట్టు, కుడి ఎడమల తన్నిల్లి పోకుండా దేవుడి కోసమే జీవించాలి. మనం సమయం ఉందిలే అని చెప్పి లోకంలో పరిగెత్తబాను. ఎప్పుడు ఎదురు దెబ్బ తగిలిందంటే, ఎదురు దెబ్బ తగిలితే ఒక్కొక్క దెబ్బనిచ్చి అది తీసినా తగ్గేది కాదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నా సహోదరుడు కూడా డెంగ్యూ మరి జ్వరం వచ్చింది అనుకోకుండా, మరి ఆ బిడ్డను కూడా మరి ఎంతగానో ఆ కణాలు పడిపోయినాయి అన్నారు. అయినా దేవుడే అద్భుతంగా మరి సంఘాలు చేసిన ప్రార్థన అనుకోకుండా షాజయ్య గారు వచ్చారు. అయ్యగారు అయితే ఏం చెప్పానమ్మా, మందు కాదు, యేసు రక్తం ఇల్లంతా నిండిపోవాలి, కాదు యేసు రక్తం నిండిపోవాలి, ముందు కూర్చొని యేసు రక్తం అనేది చెప్పాలి. రాధిక నైట్ ఉండి హాస్పిటల్ ఎలా చేసిందో నాకైతే తెలియదు, కానీ మేము 12ంటికి అలా మెలకు ఉండేవాళ్ళం. తెల్లవారులు తను
4 రోజులు కూడా మంచి మెలుకునిచ్చాడు దేవుడు. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేపిస్తూ మరి ఎంతగానో మరి ఈ యొక్క వారం దినముల్లో మళ్ళా దేవుడు మంచి స్వస్థతనిచ్చారు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా మరి దేవుడు ఆ బిడ్డ కూడా మందిరంలో గడిపలాగా, రవి కూడా మందిరంలో గడిపి తన మరి నూడిల్స్ పండుగ నేను దీవిస్తానని దేవుడు చెప్పినట్లుగానే మరి అది కొంతకాలం ఆగిపోయినా దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే మరి ప్రభు చిత్తమైతే నూడిల్స్ వేయడానికి అన్నిటిని చాలా చాలా తెచ్చి పెట్టుకున్నాడు అనమాట. ప్రభు చిత్తమైతే మరి దాన్ని దేవుడు దీవిస్తానన్న వ్యాపారం కాబట్టి ఆ బిడ్డకి మరలా దాన్ని ఎలా చేయాలో దేవుడు జ్ఞానం ఇచ్చులాగా ఆ బిడ్డకి ఇచ్చిన రక్షణ ఆ బిడ్డని ఎంతగానో కాచిందని నమ్ముచ్చు. రక్షణ ప్రాకారం లాంటిది అనమాట. నిజంగా వాహనంలోనే కాది వస్తువు తెద్దామనో ఏదో ఒకటి చేద్దామనో అక్కడే ఉంటే ఎంతో ప్రమాదం. కానీ దేవుడు నెట్టేశాడని నమ్ముతున్నా. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు యోబట్టాడు, నీ చేరువునే నడుస్తున్నాను, నీ ప్రక్కనే. నిజంగా మన దేవుడు మన ప్రక్కన నడిచే దేవుడు. ఇంకా సంఘంలో మరి ఇంకా బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి జాబుల కోసం మరి ప్రార్థన చేస్తున్నారు. అలాగే మరి దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎగ్జామ్ రాయబోయే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మరి చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి పునరుద్ధానంలో కూడా సాయంకాలం జరిగే ప్రార్థనలో కూడా మరి వారి అంశాలను బట్టి చెప్పుచున్న వాటి కోసం బిడ్డలు కూడా ఎంతగానో ఆ బుక్ తెచ్చుకొని ప్రతిరోజు బుక్ మీద వారి హస్తాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాత్రం ఏ అంశంను కూడా విడిచిపెట్టడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ప్రాకారం లాంటిది. ప్రార్థన రాజ్యాలను జయించుద్ది. ప్రార్థన అగ్ని బలాన్ని నీతి కార్యాలను చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంతేకాదు మనలో ఉన్న చెడ్డవాళ్ళన్నిటిని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. 2 తలంపులు మనలో ఉండకూడదు. కీడుని విడిచి మేలుని వెతికి వెంటాడాలి. అలాగే మరి మన మా అమ్మ కూడా బాగోట్లేదు. మా అమ్మ ఇక్కడ కూర్చునేది. మామగారు పడిపోయిందంట. పడిపోయినాక నడవలేకపోవటం, మామ కూడా బాగోట్ల పేరు మా అమ్మ. ఒకప్పుడు ఆ మామ మరలా మందిరానికి వచ్చిందా మనం చూస్తామా అనుకున్నాం. కానీ దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి మందిరానికి నడిపించాం. మరలా తల్లికి మంచి ఆరోగ్యం వచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి మన మధ్యలో ఉన్న సువర్ణ నేను సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతగానో మరి వాళ్ళ నుంచి అడుగుతూ ఉంది. ఆ బిడ్డకు ఒక 5 నిమిషాలు సాక్ష్యానికి సమయం ఇద్దాం. దేవుని స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. 5 సంఘాలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఆదాచి ఏంటంటే ఎందుకు పనికిరాదు దాన్ని దేవుడు. మరి అదేవిధంగా మరి వివాహం కోసం అందరూ మధ్యలో ప్రార్థన చేశారు. మరి చేసినప్పుడు ఎంతగానో కృప చూపించిన మా సహోదరు అందరూ కూడా కాల్ చేశారు. నువ్వు పెడిసి నేను ఎప్పుడు నుంచి తనే కాదు అన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా ఉన్నాను. అక్కడ ఉన్నాడని ఒక ఆడప్పుడు అన్నయ్యాలు కూడా చెప్పారు. చెప్పినప్పుడు నేను చూస్తాను. మరి అదేవిధంగా మా ఇంట్లో ఏడుగా తక్కువ మార్పుతో మాట్లాడి తక్కువ మార్చి నీ వివాహం మీ సిద్ధపరిచి కుమార్తె ఇచ్చానని చెప్పి తక్కువ మార్చి చెప్పాడు మాట దేవుడు వాగ్దానం. అదేవిధంగా సిద్ధపరిచిన కుమారుడు ఎంతగానో నేను మన ఎల్లప్పుడు ఆశ్చర్యపోయాను అనమాట. నేనైతే పోటీ కక్కన పెట్టలేదని అతిగా తక్కువ మార్చి వచ్చి ఎంతగానో బాబు కూడా అమ్మ ఎంతగానో ఘనంగా నడిపిస్తూ ఈ పరిస్థితులు నా కుమార్తె ఎంతగానో
వాడుకుంది. మరి సంఘం బిడ్డలు అందరూ చేసిన ప్రార్థన, మరి అమ్మ కూడా అమ్మతో నా పిల్ల సహోదరుగా ఎంతో ఈ సంఘానికి అన్నింటికీ కూడా చేస్తున్నాడు అన్నమాట. వెళ్ళినప్పుడు కుమారుడు ఇచ్చావయ్యా, అక్కడ అత్తగ మామూలు కూడా నా బిడ్డను ఎంతగానో ప్రేమించి నేను నేనైతే ఒక పొట్టు పట్టుకోవాలంటున్నాడు. ఆ బిడ్డ ఒక పొట్టు పట్టుకోగా అన్ని ఇస్తాడు అనమాట. నాకు సహాయం చేస్తాడు. మరి సంఘానికి కూడా ఈ తల్లికి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు కూడా నా ఇస్తున్నాడు పని చేసుకోవడానికి కూడా. నేను మడిపోయినప్పటికీ కూడా నాకు నేను డౌజన్ మాట్లాడాను కదా, సాగపదంగా నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నాతోనే మాట్లాడాను. నేను అనుకుంటే అందరూ నాతో మాట్లాడాను కదా, సాగపదంగా నేను కొంచెం పెట్టి కొంచెం అంత పెంచినట్టుగా నన్ను కూడా తీసుకోమని అడుగుతున్నాను కదా. నేను సాక్ష్యం చెప్తాను. అదే నాతో మాట్లాడినప్పుడు ఆ సాక్ష్యానికి మరి మీరందరూ కూడా నా కుమార్తె కోసం ప్రార్థించే వివాహం ఘనంగా నడిపించాడు. మనం కూడా నాకు సహాయం చేయమని సహాయం చేశాను. అందరికీ వందనాలు వాళ్ళకి వెళ్ళలేదు, మొన్న వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నదంతా తను చూసుకొని నిజంగా నా కుమార్తె ఎంతో ఉన్నతమైన స్థితి కలిగిన ఇంట్లో దేవుడు సిద్ధపరిచాడా, నా కుమార్తెకైనా ఈ కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు అని నా దగ్గర ఎంతో మరి ఇంతకాలంలో ఎప్పుడు మేము చెప్పినా అని కానీ ఇక నా స్వరూప కుటుంబం ఎంత ఉన్నతమైన స్థితి అంటే ఏం మాట్లాడేది కాదు. తాను వచ్చి చూసి వచ్చిన తర్వాత నిజంగా నా కుమార్తెకైనా అటువంటి గృహం దొరికింది అని ఏడ్చిందనమాట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా మరి మంచిగా చూసుకునే అత్తమామలు మరి ఆడపడుచు అందరూ కూడా నాగాని మాకు ₹1,00,00,000 ఇచ్చారంటారు మమ్మల్ని. నిజంగా మాకు ₹1,00,00,000 ఇచ్చారమ్మా మీరు, మాకు పిల్లని కాదు ఇచ్చిందని వాళ్ళు మెచ్చుకుంటారనమాట. అలాగే వాళ్ళ అంతమూలక ఆ కుటుంబం కలిసి ఉండేలాగా బిడ్డలు కావాలని కోరుకుంటున్నారు. వారి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు కోపల్లి వెళ్ళాలి. మరి